నమస్కారం. శ్రీ చదివే అమ్మ నవలను విని ఆనందిద్దాం. మీతో ఉండడం మంచిది. మిమ్మల్ని చూస్తుంటే మనుషులను దోపిడీ చేసి చంపిన దురాశాపరుల మీద కసి తీర్చుకుంటారని ఆశపడుతుంటాను అన్నాడు. ఎవరూ అతనికి బదులు చెప్పలేదు. కొద్ది క్షణాల్లో అతడు నిద్రపోయాడు. తల గుండెల మీదకు నిర్జీవంగా వాల్చేశాడు. రీబిన్ అతని కేసి చూస్తూ మెల్లగా ఇలా అన్నాడు. రోజూ ఇతనిక్కడికొచ్చి కూచుని ఎప్పుడూ ఒకే సంగతి మాట్లాడుతూ ఉంటాడు. ఈ మోసం గురించే అతను ఆత్మంతా దీనితోనే నిండిపోయి ఉంది. మరొకటేమీ చూడలేదు. అదొక్కటే అతని కంటికి కట్టినట్లుంటుంది. జబ్బు మనిషి ఊగిసలాడి కళ్ళు తెరిచి చూశాడు. అక్కడే నేల మీద పడుకున్నాడు. యాకోబ్ నిశ్శబ్దంగా పాకలోకెళ్ళి ఒక గొర్రెతోలు కోటు తెచ్చి తన దాయాది మీద కప్పాడు. పిమ్మట మళ్ళీ సోఫియా పక్కనే కూర్చున్నాడు. మంటలు ఎగిరి గంతులేస్తూ నవ్వుతున్న చిరునవ్వు చుట్టూ కూర్చున్న జనం ముఖాలను ప్రకాశింపజేసింది. ఆలోచనాపూర్వకమైన వాళ్ళ కంఠస్వరాలు అగ్నిజ్వాలల మెల్లని చిటపట రెపరెప ధ్వనులతో మిళితమైపోయాయి. ప్రపంచంలోని సామాన్య ప్రజలు తమ జీవితం కోసం సాగించిన పోరాటాలను గురించి వాళ్లకు సోఫియా విశదంగా చెప్పింది. చాలా కాలం కింద జర్మనీ దేశంలో రైతుల తిరుగుబాటులను గురించి, ఐర్లాండ్లోని ప్రజల కడగండ్లను గురించి, స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం ఫ్రెంచి దేశపు కార్మికులు సలిపిన అనేక పోరాటాలను గురించి ఆమె చెప్పింది. సోఫియా బొంగురు గొంతుక సన్నగిల్లింది. ఆమె కంఠధ్వని ఎక్కడో గతంలోంచి వచ్చి ఇతర దేశాల్లోని తమ సోదరుల విషాదగాథలను మౌనంగా వింటున్న ఆ మనుషుల హృదయాల్లో ఆశను, విశ్వాసాన్ని రగుల్కొల్పింది. తెల్లగా చిక్కి ఉన్న సోఫియా ముఖం కేసి వాళ్ళు రెప్పవాల్చకుండా చూస్తుంటే స్వేచ్ఛ కోసం ప్రపంచంలోని ప్రజలంతా సాగిస్తున్న అనంతమైన పోరాటం యొక్క పవిత్రతను వారు స్పష్టంగా తెలుసుకోగలిగారు. ఎప్పుడో పూర్వకాలపు చరిత్ర యొక్క చీకట్లలో లీనమైపోయిన అజ్ఞాత జాతుల ఆశలకు, లక్ష్యాలకు నేడు తమ కలలకు, లక్ష్యాలకు ఏమీ తేడా లేదని వారు తెలుసుకున్నారు. వాళ్ళు హృదయాలతోనూ మనసులతోనూ సువిశాలమైన ఈ ప్రపంచాన్నంతా చుట్టి వచ్చారు. అన్ని దేశాల్లోని కార్మికులు తలెత్తి ఇక చాలు, ఈ జీవితంతో మాకు మొహం మొత్తిపోయింది అని గట్టిగా చెప్పే రోజు అచిరకాలంలోనే వస్తుంది. అప్పుడు కేవలం తమ దురాశే తమ ఆయుధంగా కలిగి వారి బలం కుంగిపోతుంది. వాళ్ళ కాళ్ళ కిందనున్న మట్టి జారిపోతుంది. వాళ్ళు పట్టు కొమ్మనేది లేకుండా నిరాధారులైపోతారు అని సోఫియా విశ్వాసంతో ఉద్ఘాటించింది. నిజం, అలాగే జరుగుతుంది. స్వార్థమనేది చూసుకోకుండా మనకున్నదంతా సమర్పించినవాడు మనం సాధించలేనిదేదీ ఉండదు అని తల వంచి అన్నాడు రీబిన్. తల్లి కనుబొమలు పైకెత్తి చిరునవ్వు నవ్వుతూ ఈ సంభాషణ వింది. సోఫియా ఈ కథలన్నీ చెప్పేటప్పుడు దురుసుగా ఉన్నదని, బిగ్గరగా చెబుతోందని, విచక్షణారహితంగా విసిరేస్తున్నదని తాననుకున్న భావాలన్నీ ఏష్యమైపోయాయి. ఆమె సాఫీగా చెప్పిన ఆ కథలకు ఆ భావాలన్నీ సరిపోయాయనుకుంది. రాత్రి ప్రశాంతత, చలిమంట జ్వాలలు, నాట్యాలు, సోఫియా ముఖం అన్నీ ఆమెకు బాగా నచ్చాయి. అన్నిటికన్నా రైతు యువకుల శ్రద్ధాసక్తులు ఆమెకు చాలా సంతృష్టిని కలిగించాయి. ఒకసారి యాకోబ్ లేచి, ఒక నిమిషం అన్నాడు మెల్లగా. పాకలోకి పరుగెత్తుకెళ్ళి రగ్గులు పట్టుకొచ్చాడు. అతను, ఇగ్నాతీ వాటిని అతిథుల భుజాల మీద, మోకాళ్ళ మీద కప్పారు. పిమ్మట సోఫియా విజయోత్సవం చేసే రోజును గురించి చక్కగా వర్ణించడం మొదలుపెట్టింది. భగవంతుడు వాళ్ళననుగ్రహించునుగాక అనుకుంది తల్లి కళ్ళు మూసుకుంది. అరుణోదయమవుతుంటే అలసట చెందిన సోఫియా తన చుట్టూ ఆలోచనలతో వికసించిన ముఖాలకేసి నవ్వుతూ చూసి తన కథను ముగించింది. ఇక మనం వెళ్ళాలి అంది తల్లి. అవును, జవాబు చెప్పింది సోఫియా. ఒక కుర్రవాడు నిట్టూర్పు విడిచాడు. మీరు వెళ్ళిపోవలసి రావడం చాలా బాధగా ఉంది. మీరు చెప్పే మాటలు వింటుంటే బాగా ఉంది. ప్రజలంతా ఒకటేననే భావం వాళ్లకు కలిగించడం చాలా గొప్ప సంగతి. మనం చేస్తున్న పనినే లక్షలాది ప్రజలు చేయదలుచుకున్నారని తెలిస్తే నీ హృదయానికెంతో దయ కలుగుతుంది. మరి దయ చాలా బ్రహ్మాండమైన శక్తి కదా అన్నాడు రీబిన్ మెత్తని స్వరంతో. ధన్యవాదాలమ్మా.
నువ్వు చాలా శ్రమపడ్డావు. నిన్ను చూసినప్పుడల్లా నాకు పావెల్ జ్ఞాపకమొస్తాడు. ఎంత మంచి పని చేస్తున్నావమ్మా అన్నాడు. రీబిన్ సోఫియాతో కరచాలనం చేసి మరిక సెలవివ్వండి అన్నాడు. పట్టణంలో మిమ్మల్ని కలుసుకోవడం ఎట్లాగా అని అడిగాడు. నువ్వు నన్ను కలుసుకోవాలి అంది తల్లి. యువకులు ముగ్గురు లేచి వచ్చి మర్యాదగా సోఫియాతో కరచాలనం చేశారు. వాళ్ళందరి అంతర్యాల్లోనూ ఆమె పట్ల చక్కని మైత్రిపూర్వకమైన అపూర్వానందం కలిగింది. ఈ భావమే దాని నవ్యత వల్ల వాళ్లకు తత్తరపాటు కలిగించింది. నిద్రలేని కళ్ళతో బరువుగా వాళ్ళు ఆమెను చిరునవ్వుతో చూశారు. బయలుదేరే ముందు కాసిని పాలు తాగకూడదు అని యాకోబ్ అడిగాడు. వాళ్ళు పాల సంగతి ప్రస్తావించారు. కానీ తల్లి మరొక సంగతి ఆలోచిస్తోంది. మన మీద, సోఫియా మీద వాళ్ళకెంత సద్భావం ఉందా అని సంతోషిస్తోంది. సోఫియాకు కూడా అలాంటి ఆలోచనే కలిగింది. అందువల్ల ఆమె కొంచెం కలవరపడింది. వినయంగా కామ్రేడ్స్, ధన్యవాదాలు అని మాత్రమే అనగలిగింది. ఆ మాట యువకులకు ఒక పోటు పొడిచినట్లనిపించింది. ఒకరి ముఖాలకేసి ఒకళ్ళు చూసుకున్నారు. జబ్బు మనిషి బాధపడుతూ దగ్గాడు. చలిమంట దగ్గర నిప్పులు జ్వలించడం లేదు. సెలవు అన్నారు రైతులు మెల్లగా. విషాదభరితమైన ఆ మాట వాళ్ళ చెవిన పడింది. ఆ స్త్రీలిద్దరూ అరుణోదయానికి పూర్వం తొలి వెలుగులో నిదానంగా అడవిదారిని పుచ్చుకున్నారు. కాలమెంత నవనవలాడుతోందో! అంతటి నవనవలాడే చక్కని పాటను సోఫియా మధుర స్వరంతో పాడడం మొదలుపెట్టింది. తల్లి జీవితం ప్రశాంతంగా గడిచిపోతోంది. చిత్రమైన ఈ ప్రశాంతత ఆమెకే ఆశ్చర్యాన్ని కలిగించేది. ఆమె కొడుకు జైల్లో ఉన్నాడు. అతడికి చాలా కఠినమైన శిక్ష విధిస్తారని ఆమెకు తెలుసు. అయినప్పటికీ ఆ విషయం ఆలోచించేసరికి ఆమెకు ఆంద్రేయ్, ఫ్యోదోర్ మొదలైన వాళ్ళందరూ తలుపుకొచ్చేవారు. తన కొడుకు, అతని సహచరులు ఒక్కటిగా ఆమె కళ్ళకగుపడేవారు. సోఫియా ఎక్కడికో వెళ్ళిపోయి 5 రోజులైనాక కేరింతలు కొడుతూ ఇంటికొచ్చింది. వెంటనే కొన్ని గంటల సేపట్లో వెళ్ళిపోయి 2 వారాల దాకా రాలేదు. సోఫియా అశుభ్రతను భరించడం తల్లికి చాలా కష్టమైంది. ఇల్లంతా ఆమె బట్టలు చెత్తగా పడుండేవి. సిగరెట్టు పీకెలు, నుసి ఎక్కడ పడితే అక్కడే ఉండేవి. అంతకన్నా కూడా సోఫియా ఆవేశపూరితమైన ఉపన్యాసాలను తల్లి హర్షించలేకపోయేది. నికోలాయ్ ఆత్మవిశ్వాసంతో, నిదారంగా, మృదుగాంభీర్యంతో మాట్లాడేవాడు. అంచేత ఇద్దరి పద్ధతులకి తేడా స్ఫుటంగా కనబడేది. సోఫియా యువకుడుగా ఉండేవాడు. పెద్దవాళ్ల వలె మన్నించబడాలని ఉబలాటపడుతూ, జనాన్ని ఆటవస్తువుగా పరిగణించే అహంకారం గల మనిషిలాగున తల్లికి తోచింది. ఆమె కాయకష్టం యొక్క పవిత్రతను గురించి విశేషంగా మాట్లాడేది. కానీ తన అపరిశుభ్రత వల్ల తల్లికి అధికంగా పని కల్పించేది. ఆమె స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను గురించి ధారాళంగా మాట్లాడేది. కానీ ఇతరులను మాట్లాడనివ్వకుండా అనంతమైన వాదనతో బాధపెట్టడం తల్లి కనిపెట్టింది. సోఫియాలో ఎన్నో పరస్పర విరుద్ధమైన లక్షణాలుండేవి. ఆ సంగతి గ్రహించి తల్లి ఆమెతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండేది. నికోలాయ్ ఎడల ఉండేటంత అచంచలమైన ఆప్యాయత తల్లికి సోఫియా పట్ల ఉండేది కాదు. నికోలాయ్ రోజూ ఒకే విధంగా విసుగుపుట్టే జీవితాన్ని గడుపుతున్నప్పటికీ ఇతరుల కష్టసుఖాలను ఎక్కువగా ఆలోచించేవాడు. ఉదయం 8 గంటలకు టీ తాగేవాడు. అప్పుడే వార్తాపత్రిక చదివి తల్లికి వార్తలు తెలియచెప్పేవాడు. అతడు చెప్పే మాటలు వింటుంటే జీవితం అంటే ఎంత నిర్దాక్షిణ్యంగా డబ్బు కోసం ప్రజలనెలా రాసి రంపాన పెడుతుందో స్పష్టంగా గ్రహించగలిగేది. నికోలాయ్కి ఆంద్రేయ్ పోలికలు చాలా ఉన్నట్లామె గమనించింది. హోహోల్లాగే జనాన్ని గురించి మనసులో ఏ విధమైన ద్వేషమూ లేకుండానే ఉన్నాడని గమనించింది. ప్రపంచంలోని బాధలన్నిటినీ ప్రజలే కారణమన్నాడు. కానీ నవజీవనంలో ఆంద్రేయ్కుండే విశ్వాసమంతా దృఢంగానూ సుందరంగానూ నికోలాయ్కి లేదు. అతడెప్పుడు మాట్లాడినా కరుకుదనమూ, నిజాయితీ గల న్యాయాధిపతిలాగా నిశ్చలమైన కంఠస్వరంతో మాట్లాడేవాడు. చాలా భయంకరమైన విషయాలను చర్చించేటప్పుడు కూడా అతని పెదవుల మీద విచారకరమైన చిరునవ్వు తొణికిసలాడేది. ప్రతిరోజూ నికోలాయ్ ఉదయం 9 గంటలకు పనిలోకెడతాడు. అతడు వెళ్ళడంతోనే తల్లి ఇల్లంతా తుడిచి శుభ్రం చేస్తుంది. మధ్యాహ్నం వంట చేస్తుంది.
తర్వాత స్నానం చేసి పరిశుభ్రమైన బట్టలు కట్టుకొని పుస్తకాల్లో ఉన్న బొమ్మలు చూస్తూ తన గదిలో కూర్చుంటుంది. అప్పటికి ఆమె చదవడం నేర్చుకుంది. కానీ చాలా ప్రయాసపడవలసి వచ్చేది. సాయంకాలం అప్పుడు తరచుగా జనం అతన్ని చూడ్డానికొచ్చేవారు. అలా వచ్చే అతిథుల్లో ఒకడు అలెక్సెయ్ వసీల్యేవిచ్. తెల్లని ముఖం, నల్లని గెడ్డం కల అందగాడు, మితభాషి, గంభీరమైన వ్యక్తి. మరొకడు రోమన్ పెత్రోవిచ్. గుండ్రని తలకాయ, మొటిమల ముఖం గల అతడు తరచుగా ఏదో పొరపాటు జరిగినట్లు అరెరే అని నాలుక కరుచుకునేవాడు. ఇంకొకడు ఇవాన్ దనీలోవిచ్. పొట్టిగా, సన్నంగా ఉండేవాడు. కోసుగడ్డం, గొంతుకు మాత్రం పెద్దది. లొడలొడ మాట్లాడుతూ కత్తిలా చలాకీగా ఉండేవాడు. నాలుగోవాడు యోగోర్. అతడెప్పుడూ తనను చూసుకుని, అతని స్నేహితులని చూసుకుని నవ్వుతూ ఉండేవాడు. రోజురోజూ ముదురుతున్న తన రోగాన్ని గురించి కూడా నవ్వుతుండేవాడు. వీళ్ళు కాక దూరంగా ఉండే పట్టణాల నుంచి కూడా వస్తుండేవారు. నికోలాయ్ వాళ్ళతో చాలాసేపు నిదానంగా మాట్లాడుతుండేవాడు. కార్మికుల జీవితాన్ని గురించి వాళ్ళకన్నా తనకే బాగా తెలుసుననుకుంది తల్లి. వాళ్ళు చెయ్యదలుచుకున్న పని భారం తనకే తెలుసునని ఆమెకు తోచింది. అందుచేత ఆమె వారిని ఒక విధమైన అనుగ్రహంతో, జాలితో చూడగలిగేది. వీళ్లకు ఎక్కువ విషయాలు తెలుసు గనుక బిగ్గరగా మాట్లాడతారు అని తనలో తాను సమర్థించుకునేది. అయితే వీళ్ళలో వీళ్ళు ఒకరిని మించి ఇంకొకరు తమ లక్ష్యశుద్ధిని ప్రదర్శించుకోవడం కోసం ఈ విధంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు బుద్ధిపూర్వకంగా రెచ్చిపోతుంటారని తరచుగా అనుకునేది. ఈ సత్యం పట్ల ఎదుటి వారికన్నా తనకే ఎక్కువ గౌరవముందని రుజువు చేయాలనే ఆవేశం వారిని విధంగా పురిగొల్పుతోందనుకుంది. వీళ్ళు పావెల్ను, అతని మిత్రులను మర్చిపోయినట్లుంది అని వాళ్ళకేసి చూస్తూ అనుకునేది. అప్పుడు ఆమె కనుబొమలు అదిరేవి, కళ్ళు అర్థిస్తున్నట్లుండేవి. అప్పుడప్పుడు సాషా వచ్చేది. చాలాసేపు ఉండేది కాదు. ముక్తసరిగా మాట్లాడేది. నవ్వుతూ త్రుళ్ళుతూ ఉండేది కాదు. వెళ్ళేటప్పుడు ఆమె మాత్రం విధిగా తల్లిని పలకరించేది. పావెల్ మిహాయిలోవిచ్ని ఎలా ఉన్నాడని అడిగేది. బాగానే ఉన్నాడు. దేవుడి దయ వల్ల కులాసాగానే ఉన్నాడు. నేను అడిగేనని చెప్పండి అని చెప్పి సాషా వెళ్ళిపోతుండేది. ఒకసారి తల్లి ఆమెతో పావెల్ని విచారణ లేకుండా చాలా కాలం నిర్బంధించారని బాధతో చెప్పింది. సాషా కనుబొమలు ముడిపడ్డాయి. వేళ్ళు అదిరాయి. నువ్వతడిని ప్రేమిస్తున్నావని నేనెరుగుదునమ్మాయి అని ఆమెతో చెబుదామని తల్లి ఉబలాటపడింది. కాని ఆమెకు ధైర్యం చాలింది కాదు. అమ్మాయి విషాదకరమైన ముఖం, గిట్టగరుచున్న పెదవులు, ముక్తసరి మాటలు చూస్తే తల్లికి ఆమెయందుల ప్రేమభావం స్ఫురించలేదు. సాషా చెయ్యి చాచేసరికి తల్లి మాట్లాడకుండా ఆమె చేతిని పట్టుకుంది. అయ్యో నా తల్లి, ఎంత కష్టపడుతున్నావమ్మా అనుకుంది. ఒకనాడు నతాషా వచ్చింది. తల్లి అక్కడుండటం చూసి ఆమె చాలా సంతోషించింది. తల్లిని ముద్దెట్టుకుని మా అమ్మ చచ్చిపోయింది వెర్రి తల్లి ఆకస్మికంగా చెప్పింది. తలూపి గబాలున కళ్ళు తుడుచుకుని చెప్పడం మొదలుపెట్టింది. అయ్యో పాపం, ఆమెకు 50 ఏళ్ళైనా నిండలేదు. ఇంకా చాలా కాలం బతకవలసిందే. అయితేనేమి, బ్రతుకు కన్నా చచ్చిపోవడమే మేలనుకుంటున్నాను. ఆమెదెప్పుడూ ఇంటి బతుకే. ఆమెను ప్రేమించే ఆప్తులెవరూ లేరు. ఎవరికీ ఆమె పనికి రాదు. మా నాన్న నిరంతరం ఆవిడ మీద కేకలేస్తూ హడలుగొడుతూనే ఉండేవాడు. అలాంటి బతుకు ఇక బతికేనంటారా? ఏదో ముందు ముందు మంచి కలుగుతుందనే ఆశతోనే బతుకుతుంటారు. మా అమ్మకు బతికున్న కొద్దీ అవమానాలే గాని మంచి ఆశించడానికేమీ లేదు. మీరు చెప్పే మాట నిజమే నతాషా. ప్రజలు ఏదో ముందు ముందు మేలు కలుగుతుందనే ఆశతోనే బతుకుతుంటారు. అలాంటి ఆశ లేకపోతే వాళ్ళ బతుకెందుకు? అయితే ఇప్పుడు మీరు ఒంటరిగానే ఉంటున్నారా అని అడిగింది తల్లి. నతాషా ఒక జాలిమిల్లు వారు నడిపించే పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేరింది. తల్లి ఆమెకు నిషిద్ధ పుస్తకాలను, ప్రకటనలను, వార్తాపత్రికలను అందించేది. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.